హలో ఫ్రెండ్స్, నా పేరు ధన్విన్. నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి అనే ఒక అందమైన ఊరు ఉంది. ఆ ఊరిలో అందమైన గోదావరి నది కూడా ఉంది. ఆ గోదావరి నదీ తీరాన ఒక అందమైన పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరి పేరు గోపాలపురం. ఈ గోపాలపురంలోనే నేను, నా తమ్ముడు, మా మమ్మీ, మా డాడీ ఉంటున్నాము. ఈ రోజు మీ ముందుకు నేను హోలీ సంబరాల వేడుకను ఎలా ఉంటుందో చూపిద్దామని వచ్చాను. హోలీ సంబరం, పిల్లల ఆనందం. గోపాలపురం అనే గ్రామంలో ఏప్రిల్ మాసం వేసవి తాపం ఆరంభమైన ఆ ఊరిలో మాత్రం ఉల్లాసంగా పండుగ వాతావరణం అలుముకుంది. చిన్న చిన్న ఇళ్ళు, పెద్ద పెద్ద చెట్లు అన్ని రంగులతో ముస్తాబయ్యాయి. ధన్విన్ అండ్ సుప్రతీక్ అనే ఇద్దరు స్నేహితులు ఉదయాన్నే లేచి మట్టిని, రంగులను అన్ని ఒక బకెట్లలో, ఒక గిన్నెల్లో పోగు చేసుకొని ఈసారి మనం హోలీని చాలా అద్భుతంగా చేసుకోవాలి అంటూ తెగ ఉత్సాహంగా ఉన్నారు ధన్విన్, సుప్రతీకులు. పిల్లలంతా గుంపులుగా చేరి రంగురంగులతో ఆటలు ఆడుకుంటున్నారు. ఆ రంగులను పైకి ఎగరవేస్తూ, గంతులు వేస్తూ చిందులు చెందుతున్నారు. పెద్దలందరూ దూరంగా నిలబడి పిల్లల ఆటలను చూస్తున్నారు. అదే సమయంలో ధన్విన్, సుప్రతీక్ వాళ్ళ తాతయ్య ఆ పిల్లల మధ్యలోనికి వచ్చారు. వెంటనే పిల్లలందరూ కలిసి నీలం రంగు ఉన్న ఆ రంగుని తీసి తాతయ్య మీద చల్లారు. అంతే, వెంటనే తాతయ్య షాక్ అయిపోయాడు. తాతయ్య వైట్ షర్ట్ అంతా నీలం రంగులో మారిపోయింది. తాతయ్య కూడా పిల్లలతో కలిసి ఆనందంగా ఆ రంగులతో గంతులు వేస్తున్నాడు. అప్పటికే పిల్లలందరూ కలిసి ఆ రంగులను పైకి ఎగరవేసి ఒకరి వెనకాల ఒకరు వారిపై రంగులు చల్లుకోవాలనుకుంటూ పరుగులు తీస్తూ ఉన్నారు. ఇలా పరుగులు తీస్తూ ఒక చోటికి చేరుకున్నారు. అదే సమయంలో బాల, రూప చేతిల్లో పెద్ద పెద్ద బకెట్లలో రంగు నీళ్లను తీసుకొచ్చి ధన్విన్, సుప్రతీకుల మీద గులాబీ రంగు వేశారు. వెంటనే ధన్విన్ మరియు సుప్రతీకులు వారి మీద కూడా రంగు వేయాలి అంటూ వారి వెనకాలే పరుగులు తీశారు. అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఒకరి వెంట ఒకరు పరుగులు తీస్తూ ఒకరిపై ఒకరు ఆనందంగా రంగులు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ. ఆదివారం కావడంతో పిల్లలందరూ సంతోషంగా ఆ పండుగను చేసుకుంటున్నారు. పట్టణం నుంచి వచ్చిన అతిథులు కూడా పిల్లలతో కలిసి రంగులు చల్లుకుంటూ ఉల్లాసంగా వేడుకను ఆనందించారు. చివరగా పెద్దవాళ్ళు పిల్లలందరికీ స్వీట్లు పెట్టి హోలీ అంటే ప్రేమ, స్నేహం, ఆనందం అని చెప్పి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ ఆనందంగా ఉన్నారు. అలా ఆ గ్రామంలో హోలీ పండుగ వేడుక ముగిసింది. ఎంతో ఆనందంతో, రంగులతో, స్నేహభావంతో హోలీ పండుగను చేసుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వాయిస్, మా వీడియో ఎలా ఉందో చెప్పండి.